హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చూపించబోయేది ఏంటంటే మా సచ్చివాడ గ్రామంలో అయితే శ్రీరామనవమి ఎంతో ప్రత్యేకతగా అయితే చేస్తారు. అక్కడ స్పెషల్ ఏంటంటే శ్రీరామనవమి స్పెషల్ ఏంటంటే ఇది కాగితాలతో తయారు చేసే పువ్వులు అయితే మా ఊరికి బాగా స్పెషల్. ఇది అంటే టాలెంట్ అయితే ఎవరికి కూడా ఉండదు. ఊర్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఈ డెకరేషన్ పని అయితే చేస్తారు మా ఊర్లోను. అలాగే మన శ్రీరామనవమికి ఒక నెల రోజుల ముందు నుంచి కూడా ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మల్లె మొగ్గల కుండి అండి. ఇది మల్లె పూల కుండి అంటారు కదా అది. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్లవర్ అయితే పొద్దుతిరుగుడు పువ్వు అండి. ఇది పొద్దుతిరుగుడు పువ్వు కూడా సేమ్ చూడడానికి చూసారా, ఒరిజినల్ గా అయితే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది. మా ఊర్లో అయితే ఇలాంటి ఫ్లవర్స్ చేయడానికి అయితే చాలా మంది అయితే టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. చూసారా ఎంత బాగుందో పువ్వు చూడడానికి. ఇది ఎవరైనా చూస్తే ఒరిజినల్ ఫ్లవర్ అని అయితే అనుకుంటారు. అలాగే మనకి చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా కాగితాలతో తయారు చేసిన పువ్వులు అయితే అన్ని కూడా పెడతారు. పందిరిలో అయితే మొత్తం ఒరిజినల్ ఫ్లవర్స్ అసలు ఒక్కటి కూడా ఉపయోగించరు. అన్ని కూడా పేపర్ తో తయారు చేసిన ఫ్లవర్స్ అయితేనే ఉపయోగిస్తారు. మొత్తం అన్ని కూడా డెకరేషన్ అన్ని కూడా పేపర్ తో చేసినవి అయితేనే మనకి అలంకరణ అయితే చేస్తారు. అలాగే ఇది వచ్చేసి వైట్ గులాబీ అండి. ఇది చూసారా ఎంత కలర్ఫుల్ గా అయితే ఉందో. పక్కన వచ్చేసి బ్లాక్ గులాబీ అది. ఈ కుండీలు కూడా మీకు అన్ని ఒక ఫుల్ వీడియో తీసి అయితే మీకు పెడతాను. నాకు ఇవాళ అయితే నైట్ టైం కదా, గదిలో అయితే లైట్ లేదు, అందుకే మనకి వీడియో తీయడానికైతే అవ్వలేదు నాకు. ఇవి అయితే కింద అంటే అందరూ డెకరేషన్ చేసి ఇక్కడ అయితే ఉన్నాయి అయ్యి, అందుకే దాన్నే తీసాను. అలాగే ఇవి వచ్చేసి పందిరిలో టాప్ కి కడతారండి. ఇవి అంటే పైన ఉన్న ఆకులు గట్రా కనపడకుండా నీట్ గా ఇలాగే ఇదైతే కడతారు. దీని పేరు వచ్చేసి టాప్లు అయితే అంటారు వీటిని. వీటిని అంటించేటప్పుడు వీటిని చాలా సున్నితంగా అయితే అంటించాలి. ఎందుకంటే ఇవి చాలా పల్చగా అయితే ఉంటాయి. ఆ పేపర్ అయితే చాలా పల్చగా ఉంటది. అది చెయ్యి పెడితే చిరిగిపోద్ది. చిరిగిందండి మళ్ళీ ఆ అరంతా వేరేగా అయితే వేయాలి. ఇదైతే చూసారా ఫుల్ గా డెకరేషన్ చేసిన టాప్ అండి ఇది. ఇలాగా సొంతంగా కట్ చేసి డిజైన్లు ఇలా అంటించి నీట్ గా అయితే పెడతారు. ఏది కూడా ఎక్కడ మిషన్ తో కట్ చేసి అలాంటి ఏమున్నదండి. ఇది సొంతంగా అయితే ఇలా చేతులతో అయితే కట్ చేసి నీట్ గా అన్ని కూడా అంటిస్తారు. ఇది ఇది పట్టీలు ఇప్పుడు వచ్చేసి దీన్ని పట్టీ అంటారండి. నాకు పట్టీ కట్ చేస్తున్నారు కదా, దాన్ని పట్టీ అంటారు. అంటే బాక్స్ కదా అంటించడానికి. ఇప్పుడు ఇది అయితే వచ్చేసి స్టార్స్ అండి. ఇవి అంటే మధ్యలో టాప్ కి ఇందాక చూసారు కదా, టాప్ కి మధ్యలో అయితే కలర్ఫుల్ గా నాకైతే ఇదైతే అంటిస్తారు. దీన్ని అయితే స్టార్ అంటారు. దాని పేరు దాన్ని స్టార్ అయితే సెంటర్ లో అయితే అంటిస్తారు. అలాగే ఇవి వచ్చేసి మల్టీ కలర్ లో ఉన్నాయి కదండి, ఇవి అయితే సైడ్ అయితే కడతారు. అంటే ఇలా మీకు మళ్ళీ వీడియో అన్ని కూడా నీట్ గా కట్టేకైతే వీడియో తీస్తాను. అప్పుడైతే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సైడ్ లో ఉన్నాయి చూడండి పింక్ కలర్ లో, అవి అయితే మెరాబీల్ అంటారు వాటిని. అవి సైడ్ నీట్ గా అందంగా అన్నకి బార్డర్ అంటే ఏక లెవెల్లో కడతారు. ఈ కర్రలన్నీ కూడా తీసేసాక అయితే మీకు మంచిగా అయితే కలర్ఫుల్ గా అయితే అంతది. అప్పుడైతే మీకు చూపెడతాను, ఇంకో వీడియో పెడతాను. గాయస్ చూస్తున్నారు కదా మన డెకరేషన్ వర్క్స్ అయితే ఎలా చేస్తున్నారో. అలాగే ఇప్పుడు వీళ్ళైతే మనకి టాపులకి పట్టీలు కూడా అయితే వీళ్ళు కట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏ సెక్షన్ సెక్షన్ అయితే కటింగ్ చేసి వాళ్ళు అయితే ఉంటారు. ఒక 10 నిమిషాలు గ్యాప్ దొరికితే సెల్ తీసుకుని గేమ్స్ ఆడే జనరేషన్, పిల్లల జనరేషన్ అయితే ఇది. అలాంటిది కూడా ఇంత చిన్న పిల్లలు కూడా అయితే వర్క్ అయితే చేస్తున్నారు. చూసారు ఇక్కడ డెకరేషన్ వర్క్స్ లోను.
మా సచ్చివాడ గ్రామంలో జరిగే శ్రీరామనవమి అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా అయితే శ్రీరామనవమికి వర్క్స్ అయితే చేస్తారు. అలాగే ఇది అంతా కంప్లీట్ అయ్యాక కూడా ఇంకొక ఫుల్ వీడియో అయితే తీసైతే తప్పకుండా అయితే పెడతాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో మీద మీకు మీకు అనిపించిన అభిప్రాయం అయితే